రైట్ పట్టాభి గారు, ప్రస్తుతం చూస్తున్న మహేదర్ రెడ్డి అంశాన్ని మనం చూసాం. లేదా కొద్దిసేపటి క్రితమే బాలశౌర్య గారు కూడా రిజైన్ చేశారు. ఆయన మరో పార్టీలో చేరబోతున్నటువంటి పరిస్థితి. సో పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు మీరు కూడా చూస్తుంటారు పార్టీలు కసరత్తు చేసే ప్రక్రియ. కానీ వైసీపీలో ఈ రకమైనటువంటి పోకడని ఎలా చూడాలి? ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడునో, ప్రధాన కార్యదర్శి లోకేష్నో, లేకపోతే పవన్ కళ్యాణ్నో ఇంకొకరినో తిడితే ఇలాంటి తిట్లు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలు, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడాలు, ఇవి కూడా ప్రాతిపదికగా తీసుకునేటువంటి పరిస్థితి రావడాన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి మనం? శ్రీహరి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి దినకర్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అంటే మీరు ప్రస్తావించినటువంటి ఈ పోకడ ఏదైతే ఉందో అది కొత్తగా ప్రారంభమైంది ఏం కాదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది ముందు నుంచి అదే సంస్కృతి ఉంది ఆ పార్టీలో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మనిషినైనా గుర్తించాలన్నా, ఏ మనిషికి ఏదన్నా పదవి కట్టబెట్టాలన్నా ఆయన చూసేటటువంటి క్రైటీరియా, ఆయన చూసేటటువంటి కొలమానాలు ఏంటంటే అవతలవాడు ఎంత పెద్ద ఆకురౌడీ, బూతులు బాగా తిట్టగలడా, రౌడీయిజం బాగా చేయగలడా, ఇతర పార్టీల నాయకులు ఇళ్ల మీదకి వెళ్ళి దౌర్జన్యాలు చేయగలడా, చితగొట్టగలడా, ఇదే కదా క్రైటీరియా. ఆయనకి ప్రజలకు ఏమాత్రం సేవ చేయగలడు, లేదంటే విద్యావంతుడు అవునా కాదా, మంచి సంస్కారవంతుడు అవునా కాదా, ఇతనికి పదవి ఇచ్చి మనం ముందుకు తీసుకొస్తే ఏదన్నా సమాజానికి మంచి చేస్తాడా, అటువంటి విషయాలు ఆయనకి ఎప్పుడూ అక్కర్లేదండి. మీరు అంత ఎందుకండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ మీరు చూసినట్లయితే ఉదాహరణకి జోగి రమేష్ ఉన్నాడండి. జోగి రమేష్కి ఉన్నటువంటి అర్హత ఏంటి? జోగి రమేష్కి మంత్రి పదవి ఎప్పుడు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేసిన కొంతమంది రౌడీ మోకలను వేసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేసినందుకు గాను నజరానాగా జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఇచ్చాడు. అదేవిధంగా బూతులు బాగా తిట్టగలడు కాబట్టి కొడాలి నానికి ఒక 2.5 సంవత్సరాల పాటు ఆయనకి మంత్రి పదవి. అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, లేదంటే ఇవాళ మంత్రి రోజా కానీ, వీళ్ళందరికీ ఏంటంటే ఉన్నటువంటి క్రైటీరియా, అర్హతలు ఏంటి? వీళ్ళ ఉన్న గొప్ప విద్యావంతులా, లేదంటే సంస్కారవంతులా, లేదంటే సమాజానికి మంచి చేయాలన్న ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులా, మంత్రులుగా ఏమన్నా ఒరగబెట్టారా రాష్ట్ర ప్రజలకి? ఏం చేశారు? మంత్రులుగా ఉండి పొద్దున్న లెగిస్తే అసభ్యంగా దూషించడం తప్పితే ఆ మచిలీపట్నంలో కూర్చున్నటువంటి పేరునాని ఏం చేశాడు? 2.5 సంవత్సరాల మంత్రిగా ఏమి సాధించాడు? ఇవాళ ఉన్నటువంటి మంత్రులు ఏం చేస్తా ఉన్నారు? కాబట్టి ఇవాళ కొత్తగా టికెట్ల కేటాయింపులో కూడా మీరు తెలుగుదేశం పార్టీని, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎవరు బాగా తిట్టగలరు వాళ్ళకే టికెట్లు ఇస్తాం, మీరు వెళ్ళి ఒకసారి మీడియా ముందుకెళ్ళి ఒకసారి మాకు తిట్టి చూపించండి. తాడేపల్లి కొంపలో కూర్చున్నటువంటి సైకో ఇవే చూసేది. టీవీ ముందు కూర్చుని ఇదే చూస్తూ ఉంటాడు. అదేదో సినిమాలో ఉన్న స్పైడర్ సినిమాలో విలన్ అని ఊరుకునే అనరు ప్రజలందరూ కూడా. ఈ జగన్ రెడ్డిని చూసినప్పుడల్లా స్పైడర్ సినిమాలో విలనే గుర్తొస్తాడు. ఆ విలన్కి కూడా అంతే కదా, ఎవడ నేడుస్తుంటే ఆ శ్రవణానందంగా ఉంటుంది. ఇవాళ జగన్ రెడ్డికి కూడా అంతే, ఎవరినన్నా బూతులు తిడతా ఉంటే ఈయన గారికి శ్రవణానందం. అబ్బాబ్బాబ్బా ఆహాహా అని చెప్పి ఎంత పరమానందం పొందుతూ ఉంటాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ సంస్కృతి మొదటి నుంచి ఉంది. ఏ రోజు కూడా మీరు అన్నట్టుగా ఇది మొదటి నుంచి ఉంది. కొంతమంది మంత్రుల్ని, మనం నాయకులను చూసాం సార్. కానీ ఇప్పుడు ప్రోత్సహించాడు. ఎన్నికలకు కదా, ఎలక్షన్స్ కి వెళ్ళేటప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వై నాట్ 175 అని చెప్పి ఒకవైపు చెప్తూ ఇలాంటి క్రైటీరియాలని, ఇప్పుడు మహేదర్ రెడ్డే ఉన్నారు, ఆయన సీనియర్ నాయకుడు, ఆయన మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ప్రకాశం జిల్లాలో ఆయన సుదీర్ఘకాలం రాజకీయ ప్రస్థానం చేస్తున్నటువంటి వారు, వీళ్ళందరూ ఈ రకమైనటువంటి విధంగా ప్రవర్తించే పరిస్థితి ఉందా? సిద్ధాంతపరంగా, లేకపోతే ప్రతిపక్షాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడచ్చు, తిట్టచ్చు, ఎక్కడి వరకు దానికి పరిమితులు, పరిధి ఉంటాయి. కానీ వీళ్ళందరూ ఆ రకంగా చేస్తారా? ఎలక్షన్ టైంలో ఈ క్రైటీరియాలని పరిగణలోకి తీసుకోవడం ఏంటనేది ఇప్పుడు ఆ రకంగా చేయలేని వారు, కొద్దిగా వైసీపీలో సంస్కారం ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. ఇవాళ గతంలో నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి గారు దేనికి బయటకు వచ్చారు? ఇదిగో ఇటువంటి సంస్కృతి జీర్ణించుకోలేక. ఇవాళ మహేదర్ రెడ్డి గారు నా వల్ల కాదని ఎందుకు చెప్తా ఉన్నారు? ఇటువంటి వాటికి అటువంటి పనులు చేయలేక. కాబట్టి పార్టీలో అక్కడ ఉన్నటువంటి చాలామంది నాయకులు ఈ సైకో దెబ్బకి, అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడంటే మీరు కూడా నాలాగా సైకోలుగా మారిపోయింది,
నేను ఒక సైకోని, మీరు కూడా సైకోలుగా మారితేనే నా పార్టీలో స్థానం ఉంటుంది. సైకో కాని వాళ్ళకి ఎవరికి కూడా నా పార్టీలో స్థానం ఉండదు. మనుషులు అన్న వారికి నా పార్టీలో స్థానం ఉండదు. కేవలం సైకోలు మాత్రమే నా పార్టీలో ఉండాలి. అది ఆయన గారి సిద్ధాంతం. ఆ రకంగా సైకోలుగా మారలేనటువంటి వారందరూ వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. ఇవాళ బందర్ ఎంపీ ఆయన కూడా, బాలశౌరి కూడా, ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఆయనకి ఎన్నికల సమయంలో కూడా, ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్న, ఎన్నికల సమయంలో కూడా ఏంటి సార్ అని అడిగారు, మంచి ప్రశ్న అడిగారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత మంచి అనిపించుకొని, వాళ్ళ చేత బేష్ అనిపించుకుని ఓట్లు పొందుదామన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదండి. ఇవాళ జగన్ రెడ్డి రేపు ఎన్నికల్లో ఏ రకంగా విజయం సాధించాలనుకుంటున్నాడు? డబ్బులతో ఓట్లు కొని ఫుల్గా వేల లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. మద్యంలో 1,00,000 కోట్లు, ఇసుకలో 50,000 కోట్లు విచ్చలవిడిగా దోచేశాడు. ఆ డబ్బుతో ఓటుకి 5,000, 10,000 ఇచ్చి కొనేద్దాం, మద్యాన్ని ఏరులై బారిద్దాం. మద్యం కంపెనీలని మనమే కదా, లిక్కర్ తయారు చేసేది మనమే, ట్రాన్స్పోర్ట్ చేసేది మనమే, అంతా మనమే. నాటుసారా తయారు చేయించేది మనమే, గంజాయి సరఫరా చేసేది మనమే. రేపు ఎన్నికల సమయంలో కూడా చక్కగా నాటుసారా, చీప్ లిక్కర్, గంజాయి విపరీతంగా తోలేసి ప్రజలను ఒక రకమైనటువంటి మైకంలో పెట్టేసి గెలుద్దామా, లేదు అంటే ఓటర్ లిస్టుని తారుమారు చేసేద్దామా, ఓట్లు లేకుండా చేద్దామా? ఇవాళ అదే కదా, ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు దేని మీద పోరాడుతున్నాయంటే ఓటర్ లిస్ట్ మ్యానిపులేషన్ మీద. ప్రతిపక్ష పార్టీలకి, ఇతర పార్టీలకు చెందినటువంటి సానుభూతి పరులు ఓట్లు ఉండకూడదు, వాళ్ళ ఓట్లు మనం దొంగ ఫామ్స్ పెట్టి తీసేయాలి, లేదంటే మనకు కావాల్సినటువంటి దొంగ ఓట్లను మనం చేర్చుకోవాలి. కాబట్టి అనైతికమైనటువంటి పనులు చేసి ఇటువంటి అక్రమాలకి పాల్పడి రేపు ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాడు. కానీ ఇవాళ జగన్ రెడ్డికి కానీ, వైసీపీ నాయకులు కానీ చెప్పుకోవడానికి ఏముందండి? ప్రజల దగ్గరికి ఏం చెప్పుకుంటారు? రాష్ట్రాన్ని దివాళా తీయించాం, 13 లక్షల కోట్ల రూపాయలు మొత్తం కూడా దివాళా, రాష్ట్రం మొత్తాన్ని దోచేశాం, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డాం, గతంలో ఉన్నటువంటి మంచి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రద్దు చేశాం, ప్రజల మీద పన్నులేసి బాధ అవతల బారేశాం. ఇవి చెప్పుకుంటాడా? లేదంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల పైన విచ్చలవిడిగా దాడులు చేసి వాళ్ళ ప్రాణాలు బలిగొని వాళ్ళ శవాలను ఇళ్లకి పార్సిల్ చేశాం. ఏం చెప్పుకుంటాడు శ్రీహరి గారు? రేపు ప్రచారంలో చెప్పుకోవడానికి ఏముంది జగన్ రెడ్డికి? ఇంకొక వైపు అభ్యర్థులు కూడా లేదు కనుక చెప్పుకోవడానికి ఒక నిమిషం, చెప్పుకోవడానికి ఏమీ లేదు కనుక ఇటువంటి అక్రమాలకు పాల్పడి రేపు ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నటువంటి వ్యక్తి జగన్ రెడ్డి. రేపు ఆయనకు కావాల్సినటువంటి వ్యక్తులు ఎవరు? రౌడీలు కావాలి, ఫ్యాక్షనిస్టులు కావాలి, ఇటువంటి కిరాయి గోండాలందరూ కూడా కావాలి. ఏది రేపు ఎన్నికల సమయంలో ఎవరు బాగా రౌడీజం చేయగలరు, ఎవరు బాగా బూత్ క్యాప్చరింగ్ చేయగలరు, ఎవరు బాగా డబ్బు పంచగలరు, ఎవరు మద్యాన్ని ఇంటింటికి డోర్ డెలివరీ చేయగలరు, ఇటువంటి అసాంఘిక శక్తులే కావాలి ఆయనకి. ఇప్పుడు మొన్న చిత్తూరులో ఒక ఎర్రచందనం స్మగ్లర్ విజయానంద్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు సార్, ఒక శాండల్వుడ్ స్మగ్లర్ కి టికెట్ ఇచ్చాడు చిత్తూరులో. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులే కదా కావాల్సింది. కాబట్టి అటువంటి వ్యక్తులే వైసీపీ జాబితాలో కనపడతారు. డిస్కస్ చేద్దాం సార్ అభ్యర్థుల పైన. మీ బాలశౌరి గారు కూడా ఇంతకు ముందే ట్వీట్ చేశారు, ఆయన జనసేనలకు కూడా